వెల్కమ్ టు వైఫై మీడియా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక వెంచర్ విజిట్ చేయడానికి రావడం జరిగిందండి. సో ఎక్కడ అనుకుంటారా? ఇబ్రాహీంపట్నం యాచారం మండలం రంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఈ వెంచర్ మనకు నాగార్జున సాగర్ హైవేకి చాలా దగ్గరలో ఉన్నదండి. సో ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించింది ఈ వెంచర్. ఇందులో మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏ విధమైన పెట్టుబడి పెట్టాలి, అదేవిధంగా హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్నది దీనికి, ఈ లేఅవుట్ అప్రూవల్ ఉన్న లేఅవుట్. సో ఎక్కడెక్కడైతే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో ఇలాంటి వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు రక్షణగా ఉంటుంది. అంటే మీకు ఇక ఎలాంటి డోకా ఉండదు, హాయిగా గుండె మీద చేసుకుని నిద్రపోవచ్చు. ఈ వెంచర్ M² ప్రాపర్టీస్ వాళ్ళు ఏర్పాటు చేశారండి. సో ఈ వెంచర్లో 91 ప్లాట్స్ ఉన్నాయి. ఇది మొత్తం కూడా 7 ఎకరాలకు సంబంధించిన ప్లాట్స్ అండి. ఇవన్నీ కూడా ఇందులో 7 ఎకరాస్ ఉంది. 7 ఎకరాలకు సంబంధించి ప్లాట్స్ ఇందులో చేశారు. మొత్తం 91 ఫ్లాట్స్ ఉన్నాయి ఇందులో. అన్నీ కూడా 200 స్క్వేర్ ఫీట్ ఉన్నాయండి, స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. సో ఇక చూస్తే ఇక్కడ చూడండి, ఇక వాళ్ళ ఓటింగ్ కూడా పెట్టుకుని M² ప్రాజెక్ట్స్ అని చెప్పి వాళ్ళు ఓటింగ్ కూడా పెట్టడం చూస్తున్నామండి. సో ఇక్కడ చాలామంది విజిట్ చేయడానికి వచ్చారు. అక్కడ చూస్తే చాలామంది ప్లాట్స్ విజిట్ చేస్తూ ఉన్నారు, చాలామంది రావడం జరిగింది. సో ఇక్కడ నియర్ బై ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది, నియర్గా ఉంటుంది అని చెప్పి చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే చాలా ప్లాట్స్ కూడా అమ్ముడుపోయినట్టు వాళ్ళ ఎండి వారు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూస్తే అండి, ఇక్కడ చాలా దగ్గరలో యాచారం మండలంలో ఈ వెంచర్ ఉన్నది. చూస్తుంటే చుట్టుపక్కల కూడా ఇండ్లు ఉన్నాయి. సో ఎవరైనా ప్లాట్ తీసుకుంటే మాత్రం ఎంబటే ఇల్లు కట్టుకొని కూడా ఇక్కడ ఉండే అవకాశం కనిపిస్తూ ఉన్నది. సో 30 ఫీట్ రోడ్డు వెసులుబాటు కూడా ఉన్నదండి ఇక్కడ. సో 100% ఇక్కడ హెచ్ఎండిఏ పర్మిషన్స్ కానీ, రేరా పర్మిషన్స్ కానీ అన్ని పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే చాలా వాతావరణం చాలా ఆహ్లాదంగా చాలా బాగున్నది. మన పల్లెటూరి వాతావరణం చాలా అద్భుతంగా ఉన్నది. సిటీకి కూడా చాలా దగ్గరలో ఉన్నది. సో ఓఆర్కు ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఓఆర్ ఉంటుంది. హైవేకు దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్ దగ్గరలో నాగార్జున సాగర్ హైవేకు ఉండడం చూస్తూ ఉన్నామండి. ఇటు పక్క చూస్తే శ్రీశైలం కందుకూరుకు సంబంధించి దగ్గర కూడా ఈ వెంచర్ అందుబాటులో ఉంటుంది. సో చాలామంది ప్రజలు ఏంటంటే ఇప్పుడు చాలామంది కూడా ప్రాపర్టీ అంటే భూమి మీద చాలామంది పెట్టుబడి పెడతా ఉన్నారు. సో ఇలాంటి ప్లేస్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఎందుకంటే 100% గ్యారంటీ ఇచ్చే అవకాశం అయితే ఈ M² ప్రాజెక్ట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ చూస్తే అండి, చాలా పెద్ద వెంచర్ కనిపిస్తూ ఉన్నది. సో ఎవరైనా పెట్టుబడి పెడదాం అనుకునే వాళ్ళు సో ఈ M² ప్రాజెక్ట్ దగ్గర పెట్టుబడి పెట్టండి. సో ఇక మరి అడిగి తెలుసుకుందాం ఇక్కడ అసలు ఈ ప్రాజెక్టు అక్కడ ఉన్న ఎండీని అడిగి తెలుసుకుందామండి. సో ఇక్కడ ఏంది అసలు, ఇక్కడ ఎందుకు పెట్టుబడి పెట్టాలి, మరి ఇక్కడనే ప్లాట్ ఎందుకు కొనాలి, కస్టమర్కి మీరు ఏమైనా ఫెసిలిటీ ఇస్తుర్రా, మరి వాళ్ళు ఎందుకు ఇక్కడ కొనాలను వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వెళ్దాం రండి. సార్ నమస్తే. నమస్తే అండి. కామేష్ సార్ బాగురా? బాగున్నానండి. కంపెనీ CEO కామేష్ సార్ గారు ఉన్నారు. సో చాలామంది వచ్చారు. ప్లాట్స్ ఎన్ని నెంబర్ పోయినాయి సార్? ఇవాళ 6 దాకా ఇప్పుడు అయినాయి. మీతో మాట్లాడుతున్నారు ఇంకా మిగతా కస్టమర్స్. ఓకే, 6 సోల్ అయినాయి. ఇవాళ సేల్ అయినవి 6 అయినాయి. మిగతా ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకే సార్, ఇప్పుడు కస్టమర్కి ఏంటంటే చాలా వరకు ఎట్లా ఉంటారంటే ఈ రేరా అప్రూవల్ ఉన్నాయా, హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా అవే చూసుకుంటారు. ఇప్పుడు హైవేకి కానీ దగ్గరలో ఎంత దగ్గరలో ఉందని చూసుకుంటూ ఉంటారు. మీరు ముఖ్యంగా ప్రైస్ కూడా చూస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు కస్టమర్కి మీరు ఏమేమి చెప్పాలనుకుంటారు అంటే ఇక్కడ మీ M² ప్రాజెక్ట్లో ప్లాట్ కొనాలంటే మీరు ఇచ్చే హామీ ఏంది, భరోసా ఏంది? ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న ఏవైతే వెంచర్స్ ఉన్నాయో వీటిలో హెచ్ఎండిఏ వెంచర్స్ చాలా తక్కువ. వాటిలో ఇప్పుడు మీరు మన కందుకూరు రోడ్లోకి వెళ్తే కాస్ట్ దాదాపు 40-45,000 దాకా పెరిగిపోయింది ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేశాక. ఓకే, వేరే ఇటువైపు సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు కదా ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేశాక. ఓకే, సో నా ఈ ఏరియాకి వస్తే ఇటన్నీ ఎక్కువ DCCP లేఅవుట్స్ ఎక్కువ. సో కాస్ట్ వచ్చే 20,000 బిలో అనమాట అండి. ఓకే, సో అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి వాళ్ళకి అవైలబుల్ ఇదిలో ప్రైసింగ్లో ఉన్నాయన్నమాట ఇటు. సో ఈ రోడ్ వచ్చి 100 ఫీట్ రోడ్ దీని ముందున్నది. ఇదేమో హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది 7 acres లేఅవుట్, హెచ్ఎండిఏ లేఅవుట్ అనమాట. సో రెరా అప్రూవల్, హెచ్ఎండిఏ అప్రూవల్, ఎన్ని అప్రూవల్ తోటి ఉంది. ఓన్లీ ఫైనల్ అప్రూవల్ రావాలి. ఫైనల్ అప్రూవల్ కూడా 2 monthsలో వీఆర్ గెటింగ్ ఇట్. దాంట్లో ఆల్మోస్ట్ 40% దాకా మనం అమ్మేస్తాము. మిగతాయి ఉన్నాయి, మిగతాయి చూస్తున్నాం. ఒక్కొక్క ప్లాట్ ఎన్ని స్క్వేర్ ఫీట్ సార్? 200 స్క్వేర్ యార్డ్స్ మినిమం. 200 స్క్వేర్ యార్డ్స్. మెయిన్ ఏంటి రోడ్స్ ఇవి ఎంత 30 ఫీట్ రోడ్స్ అండి. ఓన్లీ 2 roads 30 ఫీట్ రోడ్స్ అవి. ఓకే, మధ్యలో కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి 30 ఫీట్.
మెయిన్ దీని అడ్వాంటేజ్ ఏంటంటే 100 ఫీట్ రోడ్డు మీద ఉండము. ఓకే. ఇప్పుడున్న అవైలబుల్ హెచ్ఎండిఏ లేఅవుట్స్లో ఎక్కడా కూడా ఈ 100 ఫీట్ రోడ్ తోటి ఏవీ లేవు, అన్ని 60 ఫీట్ రోడ్స్ తోటి ఉన్నాయి. మనది మాత్రం 100 ఫీట్ రోడ్డు. పైగా ఈ రోడ్డు ప్రాముఖ్యత ఏంటంటే సాగర్ హైవేకి నెక్స్ట్ మన శ్రీశైలం హైవేకి కనెక్టింగ్ రోడ్ ఇది. ఓకే. అటు నుంచి మనం ఫ్యూచర్ సిటీ రోడ్డు అటు నుంచి 200 ఫీట్ రోడ్డు మీర్ఖాన్పేట వరకు వచ్చి ఆగిపోయింది. ఓకే. అంటే ఫ్యూచర్లో ఇక్కడ 200 వచ్చే అవకాశం ఉందా? లేదండి, ఇది 100 ఫీట్ రోడ్. ఎందుకంటే ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా అండి. ఓకే. ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ ఏరియా చాలా తక్కువ. అందులో యాచారం ఒక విలేజ్ అండి, ఇది మండల హెడ్ క్వార్టర్, ఇది ఒక ప్రముఖ విలేజ్ అనమాట. ఓకే. సో ఇక్కడ మీకు ఏంటంటే మెయిన్ రెసిడెన్షియల్ పక్కనే అవన్నీ ఇళ్ళు ఉన్నాయి చూడండి, పక్కన రెసిడెన్షియల్కి చాలా దగ్గరగా ఉంది. సో హెబిటేటెడ్ ప్లేస్ ఇది. అంటే మీకు కొత్తగా ఏమైనా మనం ఉండాలనుకోండి, నివాసం ఉండాలనుకోండి, కూరలు కావాలి, పళ్ళు కావాలి, ఏం కావాలన్నా పక్కన ఒక విలేజ్ ఉంది, అక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ విలేజే ఫ్యూచర్లో మనము లింగంపల్లి చూసాం, గచ్చిబౌలి చూసాం, ఒకప్పుడే విలేజెసే కదండి. ఈరోజు కోట్లలో ఉంది అక్కడ రేట్. సో ఎప్పుడైతే ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుందో ఆ టైంకి మరో గచ్చిబౌలి అనుకోవచ్చు, మరో లింగంపల్లి అనుకోవచ్చు, అట్లాగా ఇవంతా కూడా ఈ ఏరియా అంతా కూడా అట్లా డెవలప్ అవుతూ వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇది ఒక రోజుతో అయ్యేది కాదు, ఇట్ విల్ టేక్ మినిమం 5 to 6 years. బై దట్ టైం ఫ్యూచర్ సిటీ అంతా డెవలప్ అయ్యేది. కొంచెం అక్కడ ముందుకు వెళ్దాం, ఎట్లా వెంచర్ ఒకసారి చూద్దాం సార్. రైట్. సో సార్ ఇక్కడ అంటే పార్క్ ప్లేస్ కానీ పిల్లలు ఆడుకోవడానికి ఇప్పుడు గేట్ కమ్యూనిటీ అంటున్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ పర్పస్ అచీవ్ చేసామండి. ఓకే. పార్క్ కూడా ఆ పక్కనే ఉంది, అదంతా పార్క్ ప్లేస్ అండి. లాస్ట్లో దాదాపు ఇందులో 1 acre పైనే మనం పార్క్ వాడామండి. ఇది 7 acres మిగతా ఎక్కడ సార్ ముందా లాస్ట్ అండి. ఒకసారి అక్కడికి వెళ్ళేద్దాం, వెళ్ళేద్దాం సార్ అక్కడికి. సో ఇంకా చెప్పండి మరి, అంటే ఇప్పుడు కస్టమర్లు ఎట్లుంటారంటే సార్ ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉండే కాడ అంటే ఎట్లుంటారంటే మేము ప్రైస్ కాస్ట్ తక్కువ పెట్టాలి. ఎప్పుడు కూడా ఒక కొత్త ప్లేస్ అనౌన్స్ చేసిన చోట తక్కువ ప్రైస్లో తీసుకుంటేనే మీకు పెరిగేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 25,000 30,000 పెరిగిపోయిన చోట మీరు కొంటే మీకు దానివల్ల వచ్చే అప్రిషియేషన్ చాలా తక్కువ ఉంటుంది. అంటే కొత్త ఏరియాస్ అనౌన్స్ చేసిన ఏరియాస్లో అన్నమాట. అది ఇప్పుడు రెగ్యులర్ ఏరియాస్లో అనుకోండి, మన సిటీలో చూస్తే ఇప్పుడు ₹1,00,000 1,50,000 తక్కువ స్క్వేర్ యార్డ్ ఏమి లేవు. అవును. సో ఇంకా అవుట్స్కట్స్కి వచ్చే కొద్దీ ఏంటంటే వెళ్ళే కొద్దీ తక్కువ రేట్లో ఎక్కడ దొరుకుతుందా అనేది చూస్తారు అందరూ కూడా. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ అవుతుంది. 200 square yards కొనుక్కోవచ్చు, 300 square yards కొనుక్కోవచ్చు. కొద్దిగా పెద్ద ఫ్యామిలీ ఉందనుకోండి, ఒక 400 square yards కొనుక్కొని అందములు ఇద్దరు ఉన్నారనుకోండి కలిసి చేసుకుని అట్లా. సో ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ కొందామన్న చోట తక్కువ రేటు ఉండాలని ఆలోచిస్తారండి. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఎవరైనా ప్లాట్ కొనుక్కొని ఇప్పుడు ఎంబడే ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాను అనుకోండి, ఇక వాళ్ళకు ప్లస్ మన ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. ఇమీడియట్ వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, వెంటనే పర్మిషన్ వస్తుంది. ఓకే. దీంట్లో మీరు చూడండి, అదంతా ఆల్రెడీ అదంతా విలేజెస్ ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ, అవన్నీ ఇల్లు ఉన్నాయి సార్. ఇక్కడ మరి ఇప్పుడు లోన్ ఫెసిలిటీ ఉందా సార్? ఉందండి, లోన్ ఫెసిలిటీ తోటే ఇస్తున్నాం మనము. దీని రేట్ వచ్చి 17,500 చెప్తున్నాం అండి మనం. అంటే ఒక గజానికి అండి పర్ స్క్వేర్ యార్డ్ 17,500. అంటే ఈ ఏరియాలో అంత నడుస్తుందా? అక్కడ మీరు విలేజ్లో చూస్తేనే దాదాపు 18,000 19,000 చెప్తున్నారు. ఏది ఊర్లో? ఊర్లో. ఓకే. ఊర్లో అంటే ఎట్లా పంచాయతీ రోడ్లు అవి చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. కానీ మనం హెచ్ఎండిఏ లేఅవుట్ ఇక్కడ 30 feet రోడ్స్, పైగా ఇట్స్ గేటెడ్ కమ్యూనిటీ, చుట్టూ ప్రహారీ గోడతో ఉంది చూడండి. ఇది కంప్లీట్ కవర్ చేస్తుంది. సో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండే ఫెసిలిటీస్ విలేజ్లో కన్నా ఎక్కువ ఉంటాయి డెఫినెట్గా. ఇప్పుడు ఎవరైనా వెంచర్ వేసే వాళ్ళు ఇప్పుడు 25,000 30,000 అట్లా గజం అమ్ముతా ఉన్నారు, మీరు 17,500 పెట్టడానికి కారణం ఏంది? అంటే ఇది వరకు మనం కొన్న ల్యాండ్ వల్ల మనం తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాం అండి. ఇప్పుడు ప్రెజెంట్ స్టేటస్లో ప్రెజెంట్ ఉన్న రేట్స్లో మనం ల్యాండ్ తీసుకుని కొత్తగా ఒక వెంచర్ చేయాలంటే మినిమం 25,000 30,000 లేనిది ఇక్కడ అమ్మలేమండి ఈ ఏరియాలో. అవును. యాచారం చుట్టుపక్కల మీకు ఎకరా మనకి ఏంటంటే ఇబ్రాహీపట్నం మెయిన్ మండలం అంటే ఇక్కడ యాచారం అని చెప్పాలి. రంగా ఇక్కడ పెద్ద మండలం యాచారం అనేది పాత మండలం, పెద్ద మండలం కూడా ఇది మండలం కూడా. సో అంటే కస్టమర్లకు మీరు అంటే మీ భరోసా అంటే నేను ఏమంటున్నాండి, ఇప్పుడు చాలామంది ఇట్లా వెంచర్లు వేస్తారు, కొంతమంది చాలా వరకు వెంచర్లు వేసి తర్వాత 5 years వరకు మెయింటెనెన్స్ మేమే చేస్తున్నామండి. 5 years మెయింటెనెన్స్ మేము అగ్రిమెంట్లో రాసిస్తున్నామండి. ఓకే.
5 years మెయింటెనెన్స్ మీరే చేస్తారు. మేమే చేస్తాం. అంటే ఏదేమైనా వాళ్ళు ఒకవేళ అంటే వాటర్ సంబంధించి ఎలక్ట్రిసిటీ సంబంధించి ఇప్పుడు జనరల్ ప్లాంటేషన్ అంతా మేము చూస్తామండి. ఓకే. వాళ్ళ ప్లాట్లో వాళ్ళు ఏమైనా ప్లాంటేషన్ వేసుకున్నా సరే మా మనిషి చేత ప్లాంటేషన్ కూడా చూస్తాం. అంటే అది విత్ కాస్టా మీరే చూస్తారు. 50,000 ఫర్ 5 years అండి. 5 years మీ కంపెనీ 10,000 per year. ఎం స్క్వేర్ ప్రాజెక్ట్ మీ కంపెనీ పెట్టుకుంటుందా? ఎం స్క్వేర్ ద్వారా చేస్తున్నామండి. ఓకే అండి. సో వచ్చేసాము సార్ మనం పార్క్ దగ్గరికి. ఇక్కడేనా? అంటే ఆ వాటర్ ట్యాంక్ దేనికంటే వాటర్ సార్ ఈ పార్క్ ఇది మీరు అన్న పార్క్ ఇది హెచ్ఎండి టర్మ్స్ ప్రకారం మనం ఇచ్చిన పార్క్. ఇది మోర్ దెన్ 1.5 acre ఇది. ఓకే. వాటర్ ఫెసిలిటీకి ఇక్కడ వాటర్ ట్యాంక్ చేసాము, ఓవర్ హెడ్ ట్యాంక్. ఇందులో మొక్కలు వేసాము, అన్ని డెవలప్ చేస్తున్నాము. ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఆల్రెడీ ఉంది. ఎలక్ట్రిఫికేషన్ డ్రైనేజ్ సిస్టమ్ లైట్లు కూడా పెట్టాము. డ్రైనేజ్ సిస్టమ్ సార్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో అంటే ఎవరైనా కస్టమర్ వచ్చి ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు విత్ రిజిస్ట్రేషన్ ఎమ్మటే ఇమీడియట్ రిజిస్ట్రేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్. ఓకే. విత్ లోన్ ఫెసిలిటీ ఉంది. లోన్ ఫెసిలిటీ ఉంది. ఎంత సార్? అంటే ఎంత లోన్ ఫెసిలిటీ ఎంత వరకు ఉంది? 60-70% ఉంది. సో ఇది సార్ కంగ్రాట్స్ సార్, చాలా అసలు మంచిగా కూడా బాగుంది. సో ఇక మీ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉంటే మా వ్యూవర్స్ కోసం చెప్పండి. నా పేరు కామేశ్వరరావు అండి, కంపెనీ CEO అని. ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ యూ వాంట్ మీరు నాకు నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. 9441220255 అండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు ఎం స్క్వేర్ ప్రాజెక్ట్ ద్వారా మీరు పెట్టుబడి పెట్టండి. ఇక భూమి, ఎందుకంటే ఎవరు కూడా ఈరోజు బంగారం కొంటలేరు, వెండి కొంటలేరు. ఏది ఎవరు చూసినా కానీ ఎవరైనా దగ్గర డబ్బులు ఉంటే ప్లాట్ కొని పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే రేపు వాళ్ళ పాపకు ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పెళ్లి గిఫ్ట్గా ఇవ్వడానిక, లేకపోతే వాళ్ళు చదువుకుంటే, లేకపోతే వాళ్ళు ఫారెన్ వెళ్ళాలనుకుంటే కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒక 5-10 years తర్వాత చాలా రేట్ పెరిగే మీరు డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ భూమి చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మీకు ఇక్కడ రేరా అప్రూవల్ ఉన్నది, అదేవిధంగా హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నది, అన్ని సౌకర్యాలతోని మీకు ఇక్కడ ఎం స్క్వేర్ ప్రాజెక్ట్ వారు అన్ని పనులు తీసుకొని దీన్ని వెంచర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎలాంటి మోసాలు కానీ ఎలాంటివి ఇక్కడ జరిగే అవకాశం లేదు. సో వాళ్ళు గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు ప్లాట్ కొన్న తర్వాత కూడా ఒక 5 years వరకు కూడా మెయింటెనెన్స్ మొత్తం కూడా మా కంపెనీ భరిస్తుంది ఏమైనా కానీ చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉందండి. ఆల్ కస్టమర్స్ ప్లీజ్ విజిట్ ద వెంచర్. చూడండి, ఇది ఆచారానికి పక్కనే ఉంది. ఇది మీకు 100 feet రోడ్ మీద ఉంది. ఇట్స్ కనెక్టింగ్ టు 200 feet రోడ్. 17,500 ప్రైస్ నిర్ణయించాము. తప్పకుండా మీరు అందరూ వచ్చి మా టీంని కలిసి మీ పర్చేజ్ చేస్తారని ఆశిస్తున్నాను.